58వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 58 బై అరవింద కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 58వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవంతుని అవతార వైభవం, అవతారం సాధించేటువంటి ప్రయోజనాలు తెలిసాయి కాబట్టి వీటిని తెలియడం వల్ల మనకేం ప్రయోజనమని ఆ విషయం గురించి ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు 9వ శ్లోకంలో. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్వప్యాదేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. అర్జున, నా జన్మము నా కర్మము దివ్యములు. ఈ విధంగా నా యథార్థ స్వరూపాన్ని తెలుసుకున్నవాడు తనువును చాలించిన తర్వాత తిరిగి పుట్టడయ్యా, నన్నే చేరిపోతాడు. మానవుడు ఎప్పుడైనా పుట్టినవాడే. ప్రతి మనిషికి పుట్టుక ఉంది. పుట్టినవాడు ఎవడైనా మరణించవలసిందే. ఈ జన్మ మృత్యువుల మధ్య మానవుడు సాగించే జీవనమే జీవితం. జీవనం అంటే ఏదో కాదు, కర్మలను ఆచరిస్తూ కర్మఫలాలను అనుభవిస్తూ ద్వంద్వాల ఊయలలో ఊగుతూ బ్రతకడమే జీవితం. భగవంతుడు అవతరించడం అంటే భగవంతుడు జన్మించడం అని అర్థం. జన్మ అనేది అవతారమూర్తికి ఉంది, మనకు ఉంది. జన్మ అంటే పుట్టడం. ఏది పుట్టినా ఎవరు పుట్టినా పుట్టడం అంటే అంతవరకు లేనిది అగుపించడం అని అర్థం. లేనిది రావడం పుట్టుక కావచ్చు, అంత మాత్రాన అలా లేకుండా వచ్చేది కారణం లేకుండా వచ్చింది మాత్రం కానే కాదనే విషయం తెలుస్తుంది మనకు. ఈ విధంగా ఈ శ్లోకంలో పుట్టినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ భగవానుడు ఇది మోక్ష మార్గం, నేడు ప్రత్యేకంగా రూపొందించింది కాదు. ఈ మార్గంలో చరించి గతంలో ఎందరో తరించాలని అభిలషించేటువంటి ముముక్షులందరూ ఈ మార్గంలోనే పయనించాలి. మరి పూర్వీకులు ఎలా తరించారనే విషయం చెప్తున్నాడు 10వ శ్లోకంలో. వీతరాగ భయ క్రోధ మన్మయా మాం ఉపాశ్రితం భవో జ్ఞాన తపసా పూతా మధ్వావం ఆగత. నన్ను ఆశ్రయించిన చాలా మంది జ్ఞానమనే తపస్సు చేత పవిత్రులై నా స్వరూపాన్ని పొంది తరించారయ్యా. వారు రాగ భయ క్రోధాలను తుదముట్టించారు. వారికి నేనే అంతా అనే విషయము గుర్తు చేశాడు ఇక్కడ. మరి భగవత్ స్వరూపంగా శోభించేవారు తన్మయులు. వారిని తనవారేనంటూ మన్మయులు అంటున్నాడు భగవంతుడు. కేవలం పరమేశ్వరుణ్ణే ఆశ్రయించుకుని జీవిస్తారు వాళ్ళు. భగవంతుని ఏకైక శరణ్యమని చెప్పి భావించి ఆ దివ్యాత్ముణ్ణి ఆశ్రయించుకొని జ్ఞాననిష్ఠలో సాగిపోయేటువంటి వారు పరిశుద్ధులై పరమాత్మనే పొందుతారు. మరి వారు ఎలా శుద్ధి పొందుతారు? రాగ భయ క్రోధాదుల నుంచి విడిపడి పరమేశ్వరుని ఆశ్రయించుకొని తన్మయులైనటువంటి భక్తులు జ్ఞానమైనటువంటి తపస్సు చేత శుద్ధి పడతారు అంటున్నాడు భగవంతుడు. ఇక్కడ జ్ఞానమే తపస్సు అని చెప్పడం వల్ల పరమేశ్వర జ్ఞానాన్ని పొందడానికి ఉపకరించే జ్ఞాన సాధనలు కూడా తపస్సుగానే గ్రహించబడతాయి. శుద్ధి చేసేదే తపస్సు కనుక చిత్తశుద్ధికి, చిత్త నైర్మల్యానికి ఉపకరించేటువంటి సాధనలన్నీ కూడా తపోకార్యాలైపోతాయి. జపార్చనలు, స్వాధ్యాయ సంకీర్తనలు, శ్రవణ మననాదులు, ఉపాసనలు, అహింస, బ్రహ్మచర్యాదులు, వివేక విచారాలు అన్ని తపస్సు కిందికి వస్తాయి.
శుద్ధి కార్యాలు కనుక గ్రహింపబడతాయి. నిగ్రహం కూడా తపస్సే. నిగ్రహ తపస్సు ద్వారా భగవంతుని అనుగ్రహం ప్రాప్తిస్తుంది, బుద్ధి శుద్ధి పడుతుంది, భగవత్కృప లభిస్తుందని చెప్పేసి. అలాంటప్పుడు పవిత్రమైనటువంటి ఈ తపస్సును అందరికీ భగవంతుడు అనుగ్రహించవచ్చు కదా. అందరికీ ఇవ్వకుండా కొందరికి ఎందుకు ఇస్తున్నాడు? భగవంతుడికి కూడా ఇష్టాలు ఉంటాయా, రాగద్వేషాలు ఉంటాయా అనే విషయం 11వ శ్లోకంలో చెప్తున్నాడు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం. ఏ యథా మాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం. మమ వర్తానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. పార్థ, ఎవరు నన్ను ఎలా సేవిస్తే నేను వాళ్ళను అలా అనుగ్రహిస్తాను. మానవులందరూ అన్ని విధాల నా మార్గాన్ని అనుసరిస్తారని చెప్తున్నాడు. అవగాహనలో స్పష్టత లోపించినప్పుడు వాడు బుద్ధి లోపల సంశయాలు తలెత్తాయి. అలాగే అవగాహన లోపల స్పష్టత ఉన్న విషయంలో స్పష్టత లోపిస్తున్నా కూడా అంత సందేహాలు వస్తుంటాయి. సంశయాలు నిండినటువంటి హృదయంలో జ్ఞానం అనేది అంకురించదు అనే విషయం గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ ప్రపన్నులు అనే పదం వచ్చింది కాబట్టి ప్రపన్నులు అంటే శరణాగతులు, భక్తులు. భక్తులు భగవంతుని ఆశ్రయించడం వెనుక ఏదో ఒక భావం, ప్రయోజనం ఉంటాయి. ఏదో ఫలాన్ని ఆశించే భక్తులు భగవంతుని ఆశ్రయిస్తారు. ప్రపంచంలో ఎందరో ఉండగా భగవంతుని మాత్రమే ఎందుకు ఆశ్రయిస్తారు? భక్తుల కోరికలను తీర్చగలిగేటువంటి సర్వశక్తిమత్వం భగవంతునికే ఉంది కాబట్టి. భగవంతుడు ఏ కోరికలను తీరుస్తాడు? ఇక్కడ మళ్ళీ విషయం ముడిపడింది. కోరిక భక్తునిదే, భగవంతునిదే. పలానా కోరికలను మాత్రమే తీరుస్తాడని భగవంతుడు అంటే అది తన కోరికైనా కావాలి, లేదా అన్యమైన కోరికలను తీర్చే శక్తి తనకు లేకుండానైనా ఉండాలి. ఈ రెంటిలో దేనిని అంగీకరించినా ఆ యొక్క ఈశ్వర తత్వానికి భంగం వాటిల్లుతుంది. భక్తుల కోరికలు తీర్చే సామర్థ్యం వాడు పరమేశ్వరుడు అవుతాడు. కానీ తన కోరికను భక్తుల ముందు పరిచేవాడు లేదా భక్తుల కోరికలను తీర్చే శక్తి లేనివాడు భగవంతుడు కాలేడు. కాబట్టి ఆ స్థితిలో ఏది కోరితే దానిని అనుగ్రహించేవాడే భగవంతుడు. పిలిస్తే పలికేందుకు భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. ఎలా పిలవాలి, ఏ ప్రయోజనం కొరకు పిలవాలి, ఏ ఫలితాన్ని ఆశించి ఆశ్రయించాలనను ఇవన్నీ భక్తుడు, ప్రపన్నుడు ఆలోచించుకోవాలి. ఆ స్థితులు ఏది అభిలషిస్తే అచ్యుతుడు దాన్ని అనుగ్రహిస్తాడు అనే విషయంలో. కొందరు బ్రతుకులోని బాధల్ని భరించలేక కేవలం దుఃఖాన్ని కలిగించి ఆ కష్టాలను పోగొట్టమని పరమేశ్వరుని ప్రార్థిస్తారు. వారి యొక్క ఆర్తిని తొలగించి భగవంతుడు వారిని అనుగ్రహిస్తాడు. ఇక్కడ మరొక విషయాన్ని కూడా జాగ్రత్తగా మనం పట్టుకునే ప్రయత్నం చేద్దాం. బాధ అనేది కార్యరూపంలో ఉంటుంది. కార్యరూపంలో ఉన్న బాధలు తొలగాలి అంటే వాటి కారణాలు ఏమిటో అవి కూడా తొలగింపబడాలి. కొన్ని విషయాలలో బాధలు మన అనుభవానికి అంతాయే కానీ వాటి కారణాలు తెలిసి రావు. కొన్ని విషయాల్లో కారణాలు తెలుస్తాయి కానీ వాస్తవానికి మన బుద్ధికి అర్థమైన కారణాలు అసలు కారణాలు కాకుండా ఉంటాయి. ఈ గందరగోళ పరిస్థితి కారణం ఏమిటంటే మన శక్తియుక్తులు జ్ఞాన విజ్ఞానాలు పరిమితంగా ఉండటం మాత్రమే. మన శక్తియుక్తులు బుద్ధి జ్ఞానం పరిమితంగా ఉండొచ్చు, కానీ పరమేశ్వరుడు సర్వజ్ఞుడు కనుక ఆర్తులు ప్రార్థిస్తే వారి ఆర్తి వెనుక దాగి ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకోగలడు. ఆయన ఆర్తిని నివారించగలడు, కార్యంతో పాటు కారణాన్ని కూడా తొలగించగలడు పరమేశ్వరుడు. అలాగే అర్హుడైనటువంటి ఆర్తుడైనటువంటి భక్తుడు ఆర్తి నివారణార్థం ప్రార్థిస్తాడు. ఆర్తి కారణాన్ని అర్థం చేసుకునే పరమేశ్వరుడు ఆర్తిని సమూలంగా నివారిస్తాడు. ఎవడు ఏ భావంతో ఆశ్రయిస్తాడో ఆ భావనానికి సంబంధించినటువంటి ఫలమే అతనికి సిద్ధిస్తుందనే విషయం ఇక్కడ తెలుస్తుంది. మనం దుఃఖ నివారణకు ఆర్తులు ప్రార్థించినట్లే దారిద్ర్య నివారణకు ధనాన్ని ఆశిస్తూ అర్ధార్తి ప్రార్థిస్తాడు. ఆర్తి హరణం ద్వారా ఆర్తుని ఆదుకొని అనుగ్రహించినట్లు అర్ధదానం చేత అర్ధార్తిని ఆశీర్వదిస్తాడు భగవంతుడు. కాకపోతే ఇక్కడ ధర్మ సూక్ష్మాన్ని కూడా మనసులో పెట్టుకోవాలి. వర్షంలో నిలబడిన వాడు తడవకుండా ఉండలేడు. పరమేశ్వరుని ఆశ్రయించిన వాడు అనుగ్రహాన్ని పొందకుండా ఉండడు. అర్ధార్థి ధనాన్ని ఆశించి భగవంతుని ఆశ్రయిస్తాడు, అంతవరకు బాగుంది. అలాగని ప్రార్థిస్తూ కూర్చుంటే భగవంతుడు డబ్బు సంచులు తెచ్చి దిండి కింద పెట్టి అనుగ్రహిస్తాడా? అలాగే భావిస్తారు చాలా మంది. భగవంతుడు ఫలప్రదాత మాత్రమే అనే సత్యాన్ని విస్మరిస్తారు. భగవంతునికి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి వీటిలో నాకు కావలసినవి కోరుకోవచ్చా అని చెప్పేసి ఆ విధంగా అడిగాడట కలగనటువంటి వ్యక్తి. అందుకే కదా నాయన కొట్టు తెరిచింది చెప్పి భగవంతుడు అంటున్నాడు. స్వామి నాకు ప్రస్తుతానికి సంపదలు సుఖాలు ఆరోగ్యం కావాలి స్వామి, ఇప్పటికి ఇవి చాలు అని అన్నాడట మొహమాట పడుతూ.
రేపు మళ్ళీ భార్యతో వచ్చి కలిసి రావచ్చు అని చెప్పేసి. అలాగే నాయన అని దేవుడు లోనికి వెళ్ళి ఏవో కొన్ని విత్తనాల పొట్లం కట్టి ఇచ్చాట. ఇదేమిటి స్వామి, పండ్లు ఇవ్వకుండా విత్తనాలు ఇచ్చారు అంటే, నాయన ఇక్కడ ఇచ్చే విత్తనాలు కానీ ఫలాలు కావు, కర్మకు అనుకూలాలన్నీ మేము సమకూర్చుతాం, ఫలాలను శ్రమించి మీరే పండించుకోవాలి అన్నాట భగవంతుడు. అర్ధదానాన్ని అపేక్షించే అర్ధార్థి కర్మత్యాగం చేసి ఒక చోట కూర్చుంటే భగవంతుడు ధనాన్ని ప్రసాదించడు. కోరేవాడు ధర్మయుతంగా కర్మ చేయాలి, అప్పుడే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. మరి నేను ధర్మయుతంగా కర్మ చేసి ఫలితాన్ని పొందేటప్పుడు ప్రత్యేకంగా భగవంతుని ఆశ్రయించడం ఎందుకు? నా ఫలితాన్ని నేనే పొందేటప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహించేది ఏముందని అనుమానం రావచ్చు మనకు. కర్మాచరణం జరిగినంత మాత్రాన ఆశించిన ఫలం అందుతుందని చెప్పి చెప్పలేము. చేతికి అందింది నోటిలో పడేలోగా జారి కింద పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. మనం ధర్మయుతంగా కర్మ చేసినా ఆశించిన ఫలితం రాకపోవడానికి అనేక ప్రతిబంధకాలు ఉంటాయి. అవి తొలగిపోతే ఫలితాలు ఉంటాయి. మన ప్రార్థనల యొక్క ఫలితంగా పరమేశ్వరుడు అవరోధాలను తొలగించి అవసరాలను తీర్చుతాడు. దైవ ప్రార్థన ఒక్కటే సరిపోదు, దైవం ధర్మరూపంలో ఉన్నాడనే సత్యం కూడా బుద్ధికి పట్టాలి. ఈ వాస్తవం అర్థమైనటువంటి అర్థార్థి భక్తుడు ఆ యొక్క మార్గం లోపట, అధర్మ మార్గం లోపట ఆయన చరించడు. అర్థం కాని వాడు అవివేకంతో చరించి అప్రతిష్ట పాలవుతాడే కానీ అనుగ్రహాన్ని పొందలేడనే విషయం గుర్తు చేస్తున్నాడు. మరి ఇక్కడ ఇది చెప్పిన తర్వాత అంటున్నాడు, భగవంతునికి కూడా ఒక ప్రత్యేకమైన రూపం ఉంటే ఆయన ఆ రూపంలో కనపడతాడు కానీ భక్తుడు కోరినట్టుగా ఎందుకు కనిపిస్తాడు చెప్పండి? అయినా ఎందుకు కనిపించాలి? ఒకవేళ భక్తుడు అలా కోరినా నారాయణుడు నరుడికి ఇలా నచ్చజెప్పవచ్చు, నాయన నాకున్న రూపాన్ని నీవు చూడాలి, కానీ నువ్వు కోరిన రూపంలో నేను కనబడాలని భావించడం న్యాయం కాదు అని చెప్పవచ్చు. కానీ భగవంతుడు అలా చెప్పిన సందర్భాలు ఎక్కడా కనిపించవు. ఎందుకంటే భగవంతుడికి రూపం లేదు కనుక, ఆయనకు ఒక రూపం కాదు కనుక, ఏ రూపము కాదు కనుకనే అన్ని రూపాలు తనవయ్యాయి. ఈ రూపము తనది అని మనం ఖచ్చితంగా చెప్పలేము. కనుకనే భక్తులు ఆశించేటువంటి ఏ రూపాన్నైనా సరే భగవంతుడు ధరించగలడు, భక్తులను తృప్తిపరచగలడు. ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని చెప్పేసి, ఏ దేవునికి నమస్కరించినా ఆ నమస్కారం ఉన్నటువంటి ఒకే దేవునికి తెలుస్తుంది. అతడు కేశవుడని నువ్వు భావిస్తే కేశవుడే, శివుడని కీర్తిస్తే శివుడే, అంతా అభేదమే. భేదము ఎవరిదైనా అజ్ఞానమే. హరిరూపి మహాదేవో లింగరూపి జనార్దన ఈషాదపి అంతరం నాస్తి భేదకృత్ నరకం వ్రజేయత్ అంటున్నారు. శ్రీహరి శివుడు రూపంలో శివుడున్నాడు, లింగమూర్తిగా జనార్దనుడు శోభిస్తున్నాడు. అభేద రూపులైనటువంటి వారి రూపు లోపల భేదాన్ని సృష్టించేవాడు ఎక్కడికి పోడు, నరకానికి తప్ప. ఇంతవరకు మనం అర్థం చేసుకున్నది ఏంటంటే, ఎవరు పరమేశ్వరుని ఏ భావంతో ఆశ్రయిస్తారో భగవంతుడు వారిని అలాగనే అనుగ్రహిస్తాడనే విషయం. మన ప్రార్థనలోని భావానికి అనుగుణంగా భగవంతుడు ఫలితాన్ని అనుగ్రహిస్తాడే కానీ ఫలప్రదానంలో పరమేశ్వరునికి రాగద్వేషాలు ఉండవు, వైషమ్యాలు ఉండవు. ఆశ్రితులను తృప్తిపరిచేటువంటి కల్పతరువులాగా భగవంతుడు భక్తులను అనుగ్రహిస్తున్నాడు. పూర్వము ఒక బాటసారం చేశాడంటే గ్రామాంతరం వెళుతున్నాడు, కాలినడకన ప్రయాణం చేసే ఆ రోజుల్లోపట మధ్యలో ఒక అరణ్య ప్రాంతం గుండా వెళ్ళాలి. చాలా దూరం నడిచి వెళ్ళిన తర్వాత శ్రమ ఎక్కువగా ఉండడం వల్ల కొద్దిసేపు చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటామనుకుంటున్నాడు. ఒక చెట్టు నీడన కూర్చున్నాడు. కొంతసేపు అయ్యేసరికల్లా కాస్త ఆయనకు ఊరట లభించింది. విశ్రాంతి వల్ల శ్రమ కాస్త తగ్గింది, కానీ ఆకలి దప్పులు పీడిస్తున్నాయి. అయ్యో కాస్త నీళ్లు లభిస్తే బాగుండే అని చెప్పేసి దప్పిక తీర్చుకొని ప్రయాణం మొదలుపెట్టవచ్చు ఆలోచించిన వెంబడే చల్లని మధురోదకం తన ముందు ఒక పాత్రలో కనిపించింది. ఆశ్చర్యం వేసింది ఆయనకు. ఆ నీటిని త్రాగేసి తృప్తి చెందాడు. సంకల్పించగానే నీళ్లు లభించి దప్పిక తీరింది. ఇది నా సంకల్పం బలం కావచ్చు అనుకున్నాడు. నీళ్లు వచ్చినట్లే ఆహారం కూడా లభిస్తే ఆకలి కూడా తీరుతుంది కదా అని సంకల్పించాడు. వెంబడే షటసోపేతమైనటువంటి ఆహారం తన ముందే వెండి పళ్ళలో సిద్ధమైపోయింది. తృప్తిగా భోంచేశాడు. కాసేపు విశ్రమించి ముక్తాయాసం తీరగానే బయలుదేరదామని సంకల్పించుకున్నాడు. ఎక్కడ పడుకోవాలి, చాప కూడా లేకపోయా కదా అని భావిస్తూ ఉంటే అక్కడ ఒక అందమైన పడక మంచం మెత్తని పరుపుతో సిద్ధమైపోయింది. బాటసారి యొక్క ఆనందానికి అవధులు లేవు. మంచంపై హాయిగా పడుకున్నాడు. నిద్ర రాబోతుంది. వెంటనే అతని మనసులో ఒక సంకల్పం మెదిలింది. అంతా బాగుంది, నా సంకల్ప బలం చేత అన్ని సమకూరాయి, చాలా ఆనందంగా ఉంది. నిద్రేమో ముంచుకొస్తుంది. నేనేమో అరణ్యం మధ్యలో ఉన్నాను. ఈ ప్రాంతంలో ఏ క్రూర మృగాలు ఉన్నాయో తెలియదు. ఒకవేళ ఇక్కడికి పెద్ద పులి వస్తే ఏమవుతుంది అని సంకల్పించగానే ఎదురుగుండా ఒక పెద్ద పులి ప్రత్యక్షమైంది.
దానిని చూసి భయంతో వణికిపోతూ ఇంకేముంది, ఈ పులి నన్ను చంపి తినేస్తుంది అనుకున్నాడు. ఆ పెద్ద పులి అనుకున్నంత పని చేసి మరిగిపోయింది. ఏం చేద్దాం? తాను ఏ వృక్షం యొక్క నీడలో ఉన్నాడో పాపం ఆ బాటసారికి తెలియదు. అంతా తన సంకల్ప వైభవం అని పొంగిపోయాడే కానీ తాను ఒక కల్పతరువు కింద ఉన్నాడని గ్రహించలేకపోయాడు. కోరింది కనుకరించడమే కానీ కల్పవృక్షానికి రాగాదులుంటాయా? ఏది కోరుకోవాలో కోరేవాడికి తెలియాలి. కల్పతరువుకు దోషాన్ని అంటగడితే ఎట్లా? భగవంతుడు కూడా భక్తుల విషయంలో అదే విధంగా ప్రవర్తిస్తాడనేటువంటి చక్కటి విషయాన్ని ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నారు. ఇంతవరకు శ్లోకంలోని ప్రథమ పాదాన్ని అర్థం చేసుకుని భగవంతునికి రాగద్వేషాలు ఉండవని గ్రహించి మొదటి సంశయాన్ని పూర్తి చేసుకున్నాం. ఇక తనను ఆశ్రయించిన వారిని, తన మార్గంలో నడిచే వారిని మాత్రమే అనుగ్రహించి అన్య మార్గంలో పోయేటువంటి వాళ్ళను భగవంతుడు తృణీకరిస్తాడా? ఇదే వాస్తవమైతే ఈ విధమైన భేదాలు, వైషమ్యాలు పరమేశ్వరంలో కూడా ఉంటే ఆయనకు ఈశ్వరతత్వానికి భంగం వాటిల్లుతుంది కదా అనేటువంటిది రెండో అనుమానం మనకు వస్తుంటుంది. అందరూ అన్ని విధాలు తననే ఆశ్రయిస్తున్నారు అంటున్నాడు. ఎవరు ఎవరిని ఆశ్రయించినా అలా ఆశ్రయించడం వెనుక ఫలాశ ఉందా లేదా? ఉంది. మరి చేసిన కర్మకు ఫలితాన్ని అనుగ్రహించేది ఎవరు? సర్వేశ్వరుడే కదా. దేవదేవుడే ధర్మరూపంలో ఉండి కర్మఫలాన్ని ప్రసాదిస్తున్నాడు. పంచభూతాల రూపంలో ఉండి కాపాడేవాడు. ఇంద్రాది అధిష్టాన దేవత రూపంలో ఉండి కనుకరించేవాడు ఒక్కడేనా, లేక అనేక మంది ఉన్నారా అనిపిస్తుంది. కర్మఫలాన్ని అనుగ్రహించాలి అంటే సర్వజ్ఞత్వం ఉండాలి కదా. సర్వజ్ఞత్వం అనేది ఏకత్వంలో ప్రాప్తిస్తుంది కానీ భిన్నత్వంలో ఎలా సాధ్యమవుతుంది? అందుకే కర్మఫలాల ప్రదాత సర్వేశ్వరుడైన భగవానుడే కానీ ఇంకెవ్వరూ కాదు. కర్మఫలము ఈశ్వరుని వల్లనే ప్రాప్తిస్తుంది. ఎవరిని మనం ఆశ్రయించినా, ఏ దేవతను మనం ఉపాసించినా ఫలితాన్ని అనుగ్రహించేవాడు మాత్రం ఒక్కడే అయి ఉండాలి. అప్పుడే ఫలితాన్ని ప్రసాదించడం సాధ్యమవుతుందనే విషయం. అనేక నామరూపాలలో దేవతలు గోచరిస్తున్న వారిలో వారి ద్వారా ప్రకాశించే దేవుడు మాత్రం ఒక్కడే. అందుకే ఎవరు ఏ విధాలుగానైనా అనేక రూపాలలో ఈశ్వరుడైనటువంటి నా యొక్క మార్గంని అనుసరిస్తూ ఉంటారు. ఏ వైపు వారు నడక సాగించినా నా వైపుగా వస్తున్న వారే. అర్జున అంటున్నాడు భగవంతుడు, నన్నే ఆశ్రయించుకొని నా మార్గంలోనే అన్ని విధాలా చరిస్తున్నారు అంటున్నాడు. తిరిగి తిరిగి పక్షులు తరువు చేరు, పారి వచ్చిన జలములే చెరువు నీరు, నిన్ను చేరిన వారికే కరువు తీరు, నీ అడుగుల పడియుడు చిన్ని కృష్ణ. ఇంద్రాది దేవతలను మనం ఉపాసించినా అది పరమేశ్వరునికే చెందుతుంది. ఎందుకంటే సర్వదేవత రూపంలో పరమేశ్వరుడే ఉన్నాడు కాబట్టి. అందుకనే సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని ముందే చెప్పుకున్నాం మనం. సర్వదేవతల రూపముల ద్వారా కూడా ఫలం ప్రసాదించేవాడు తానే. ఈ కారణం చేతనే వేదంలో ఇంద్రం, మిత్రం, వరుణమగ్ని, మాహు అనేటువంటి మంత్రవర్ణం మనకు కనబడుతుంటుంది. మనకు మరి ఈశ్వరునికి రాగాదులు లేవు. ఆయన అందరినీ సమంగానే అనుగ్రహిస్తున్నాడు. సమస్త ఫలాలు ఆయన నుంచే అందుతాయి. అలాంటప్పుడు సర్వులు కూడా సర్వేశ్వరుని ఆశ్రయించవచ్చు కదా. మరి అన్యుల వెంట పడిపోతున్నారు ఎందుకు? ఈ యొక్క అనుమానాన్ని మనకు రాబోయేటువంటి 12వ శ్లోకంలో మనకు స్పష్టం చేస్తున్నాడు భగవంతుడు. గీతాయాశ్చైవ మాహాత్మ్యం యథావత్పూతమేవదాం పురాణారాయణ క్షేత్రే వ్యాసేన మునినోదితం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.